Good afternoon, my dear YouTube viewers, my ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. అయితే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ డిజాల్వ్ అయింది. మళ్ళీ కేసీఆర్ గారే మళ్ళీ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని ఆయనే అధిరోహించారు. తర్వాత ఏంటంటే ఆయన ఎలక్షన్స్ ముందు చాలా వ్యతిరేకత యువత నుంచి ఇటు డబుల్ బెడ్రూమ్ గురించి రకరకాల సమస్యల మీద రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద నిరుద్యోగ భృతి మీద రకరకాల సమస్యలు ఆయన ఎలక్షన్ టైంలో ఎదుర్కొన్నారు. అయితే ఆయన ఎలక్షన్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే ఇవాళ ప్రతి సంవత్సరం ఉద్యోగులను భర్తీ చేస్తాను, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో ఏది వదిలిపెట్టకుండా భర్తీ చేస్తానని, అట్లనే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇంకా ప్రయోగాత్మకంగా నలుగురికి ఉపయోగపడేట్టుగా మహిళలకు ఉపాధి కల్పన రకరకాల కార్యక్రమాల మీద ఆయన మొదటి సంతకం చేయటమే కాకుండా వాగ్దానం కూడా చేశారు. కాబట్టి ఏంటంటే అతి త్వరలో ఈ నిరుద్యోగులు అంటే యువతని నిరాశ నుంచి దూరం చేయడం కోసం నోటిఫికేషన్స్ ఇస్తారనే వాతావరణం కనిపించింది. కాబట్టి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నోటిఫికేషన్స్కి గత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వచ్చిన అన్ని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కోల్ ఇవన్నీ వచ్చిన నోటిఫికేషన్స్లో కొన్ని లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చేశారు. మళ్ళీ దాని రివర్స్లో మిగతా నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే రోజు రోజుకి నోటిఫికేషన్స్ని కోసం ఎదురు చూసి రాగానే అప్లై చేసేవాళ్ళు ల్యాక్స్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరుగుతున్నారు. కాబట్టి ఏంటంటే ముందు చూపుతోటి ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కోసమే ఎదురు చూస్తూ యువత చాలామంది ఉన్నారు, ఇతరత్ర ప్రయత్నాలు మానేసి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నేను అంటే జేఏఓ కోచింగ్ విషయంలో నాకు ఒక స్థానాన్ని మీరందరూ ఏర్పరిచారు. కాబట్టి ఏంటంటే మీ కొరకని ఇప్పుడు ఇంకా తర్వాత ఏంటంటే ఆంధ్ర గవర్నమెంట్ కూడా, ఎందుకంటే ఇంకో 2 నెలలు పోతే వాళ్ళు కూడా ఎలక్షన్ వాతావరణంలో దిగిపోతారు. కాబట్టి మేలో ఎలక్షన్స్ వాళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ మొదలుపెట్టిన 2-3 నోటిఫికేషన్స్ మినిమం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీలో ఎవరికైనా అదే ఉత్సాహంతో ఉండి దానికోసమే టార్గెట్ కనుక ఫిక్స్ చేసుకున్నట్టయితే నేను వాళ్ళ కొరకని నన్ను చాలామంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ నుంచి అడగడం మొదలుపెట్టారు. జేఓ మెటీరియల్స్ గురించి కానీ జేఓ కోచింగ్ గురించి కొన్ని అడగడం మొదలుపెట్టారు. కాబట్టి ఏంటంటే 25th డిసెంబర్ తర్వాత అంటే క్రిస్టమస్ తర్వాత రోజు నుంచి నేను వారికి లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ 2 months పెట్టదలుచుకున్నాను. కాబట్టి ఏంటంటే ఎవరికైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉండి నా టీచింగ్స్ని చదివి చూసిన వాళ్ళైతే మీరు డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్సు తర్వాత టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే నోటిఫికేషన్ వస్తేనేమో సిలబస్ దాని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పూర్తిగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ప్యాటర్న్ గురించి మనం డార్క్లో ఉంటాం. కాబట్టి దాని గురించి ప్రాబ్లం లేకుండా గతంలో ఇచ్చిన ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ ట్యాక్స్ మ్యాటర్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క అకౌంట్స్ గురించి కానీ ఇతర అడ్వాన్స్డ్ అకౌంటింగ్ గురించి కానీ కాస్టింగ్ గురించి కానీ ఆడిటింగ్ గురించి కానీ బేసిక్ అకౌంటెన్సీ గురించి కానీ అన్ని చాప్టర్స్ని మనం ప్రస్తావించుకుందాం. రేపటి రోజున నోటిఫికేషన్లో ఇంతకు మించి ఏ విధంగా కూడా నోటిఫై అయ్యే అవకాశం ఉండదు. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఒక 1 week ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నట్టయితే మీరు కవర్ అయిపోతారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే మీకు మల్టిపుల్ ఆన్సర్స్ మీదే బేస్ కాకుండా మీరు టెక్స్ట్ బేస్ చేసుకుని మీరు బాగా అధ్యయనం చేయగలుగుతారు. డెఫినెట్గా మీరు సక్సెస్ దిశగా ప్రయాణం చేయడానికి అవకాశాలు 100% ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీరు దీనికి కూడా ఒక 2 బ్యాచ్లు పెట్టదామని చూస్తున్నాను. అంటే మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఈవినింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ బ్యాచ్ ఉద్యోగాలకి
లో చేస్తున్న వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఈవినింగ్ బ్యాచ్ కూడా ఉద్యోగం నుంచి వచ్చిన తర్వాత కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎలా వీలుంటే అట్లా మీరు రిజిస్టర్ చేసుకుని చేయండి. నా దగ్గర వందల కొద్ది మెంబర్స్ని నేను తీసుకోను. ఎందుకంటే దానివల్ల ఏంటంటే నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. నా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటే మీకు చెప్పి మీలో మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కూడా కష్టం. కాబట్టి ఏంటంటే మీరు ఏదైతే ఇంట్రెస్ట్గా నేను గవర్నమెంట్ జాబ్ కావాలని ఏదైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో అది ఇంట్రెస్ట్ని మెటీరియలైజ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. చేయనంత మాత్రాన మీరు పాస్ అయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి ఏంటంటే సిద్ధంగా టెక్స్ట్ని బేస్డ్గా మీరు నేర్చుకోగలిగినట్టయితే ఎటువంటి నోటిఫికేషన్ తర్వాత ఫర్దర్గా ఎటువంటి నోటిఫికేషన్ ఎవరిచ్చినా కూడా మీరు ఫర్దర్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేకుండా కోర్సుని డిజైన్ చేసి మీకు అందిస్తాను. కాబట్టి మీలో ఉన్న ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను సంప్రదించి జాయిన్ అవుతారని ఆశిస్తూ ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇస్తున్నాను. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే దాదాపు చాలామంది ఆంధ్ర తెలంగాణ నుంచి నాకు అభిమానులు ఉన్నారు. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే రేపటి రోజున ఈ జేఓకి సంబంధించిన అన్ని రకాలు జేఓ కానీ జేఎల్ కానీ ఓన్లీ కామర్స్ రిలేటెడ్ ఎన్ని నోటిఫికేషన్స్ మీరు ఏ చర్చ లేకుండా మీరు ఎప్పుడు ఏ రోజున అప్లోడ్ అయినాయి ఆ రోజు మీకు కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే మీకు ఏదైనా క్వరీస్ ఉన్నా నేను తీర్చడానికి బాగుంటుంది. కాబట్టి ఈరోజే దాన్ని సబ్స్క్రైబ్ చేసి ఆ అవకాశాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ నేను ఐఎమ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ వీడియో.